హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశంలో రీసెంట్గా అంటే కొన్ని పరిణామాలు చూస్తుంటే చాలా కడుపు తరుక్కుపోతా ఉంది. రీసెంట్గా అంటే సినిమాను ఒక సెల్యులాయిడ్ కాన్వాస్ను తీసుకొని చరిత్రను వక్రీకరిస్తూ ఏ రకంగా ఈ దేశం మీద హిందూ మతాన్ని తర్వాత సనాతన ధర్మాన్ని ఎట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎట్లా రుద్దుతూ ఉన్నారో ప్రతి సినిమా రుజువు చేస్తూనే ఉంది. రీసెంట్గా రిలీజ్ అయిన చావా సినిమా కూడా ఆ కోవలకు వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దేశం మొత్తం ఇప్పుడు రెండు వర్గాలుగా మారిపోయి, ఒకటి శివాజీ చరిత్రను మహారాష్ట్ర మరాఠ్వాడకు మాత్రమే పరిమితమైన ఒక నాయకుడిని దేశం మొత్తాన్ని హిందూ మతం మొత్తానికి అంటే హిందువులందరికీ ఆయన ఒక ఆరాధ్య దైవంగా మార్చే ప్రక్రియ ఎందుకు జరుగుతూ ఉందన్నది ఇప్పుడు తాజా చర్చ. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ చావా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 100 కోట్ల కలెక్షన్లు చేస్తూ ఉంది. నిన్న మొన్న కామారెడ్డిలో సరస్వతి శిశు మందిర్ పిల్లలను అందరినీ తీసుకెళ్ళి ఇక సినిమా ఎమోషన్కి గురై పిల్లలందరూ కూడా ఇక హరహర మహాదేవ్ అని చెప్పి నినాదాలు ఇవ్వడం, ఛత్రపతి శివాజీ మహారాజ్ని కొలవడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇవన్నీ ఇంకా సినిమాటిక్ రేంజ్లో డ్రామాను పండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఛత్రపతి శివాజీ సంబంధించి ఆయన ఇంకా వీర చరిత్ర, ఆయన పరాక్రమం, శౌర్యం అన్నీ ఇక సినిమాలో రకరకాల పుస్తకాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ తెలుగు జాతికి, తెలుగు సమాజానికి ఇటు తెలంగాణకు కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఏం సంబంధం? మన దగ్గర ఈ యుద్ధ వీరులు లేరా? గతంలో అంటే అదే మొఘలు పాలకులను కావచ్చు, ఈ నిజాం పాలకులను కావచ్చు, ఆంగ్లేయులను కావచ్చు ఎదిరించిన వీరులే ధీరులే లేరా మన దగ్గర? ఓ అల్లూరు సీతారామరాజు చరిత్ర ఏమైపోయింది? ఓ కొమరం చరిత్ర ఏమైపోయింది? సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఏమైపోయింది? వీళ్ళు కదా మన తెలుగు గడ్డకు సంబంధించిన వీరులు. వీళ్ళ చరిత్రను తీస్తే చూసినా కొంత అంతో ఇంతో అందం చెందాం. కానీ ఎక్కడో మరాఠ్వాడకు సంబంధించిన లీడర్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తూ ఉంటే ఇదే నా చరిత్ర మాట్లాడుతున్నాం. దాని గురించి డీటెయిల్గా సోషల్ మీడియాలో ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట. శివాజీకి వ్యతిరేకంగా అసలు శివాజీకి ఈ తెలుగు గడ్డకు ఏం సంబంధం? రీసెంట్గా అంటే సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చాలా ఆసక్తికరంగా మారిందనమాట. అది మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఔరంగజేబు చరిత్రను ఎదిరించి ఒక్క మరాఠా వీరులు మాత్రమే అన్నట్టు ఇవాళ సోషల్ మీడియా ఊగిపోతుంది. ఐరనీ ఏంటంటే తెలంగాణ వాళ్ళు కూడా దాన్ని నిజం అనుకుంటున్నారు. మహాత్మా పూలే కంటే ముందే గోల్కొండ గడ్డపై సామాజిక న్యాయాన్ని అమలు చేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ ది వీరోచిత చరిత్ర అన్న సంగతి ఎంతమందికి తెలుసు? శివాజీ సంభాజీ లెక్కనే మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన పాపన్న గౌడ్ వరంగల్ జిల్లా కిలాష్పూర్లో 1650 ఆగస్టు 18 పుట్టిండు. జమీందారులు, జాగీర్దారుల అరాచకాలకు వ్యతిరేకంగా మొదలైన పాపన్న గౌడ్ తిరుగుబాటు గొల్లకొండ కోట అంటే గోల్కొండ కోటను గెలిచేదాకా ఆగలేదు. చాగలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ అహ్మద్, కొత్వాల్ మీర్ సాహిబ్ వంటి బహుజన వీరులతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసిన పాపన్న అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేసి సంపదను బహుజన పేదలకు పంచిండు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించిండు. వరంగల్ జిల్లా కిలాష్పూర్లో పటిష్టమైన కోటను కట్టించిండు. 12 మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం 12,000కు చేరింది. చిన్న చిన్న సంస్థానాలు గెలిచి రాజ్యాలను విస్తరించాడు. మరఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యానికి కీలకమైన దక్కన్ ప్రాంతంలో పాపన్న గౌడ్ చేస్తున్న తిరుగుబాటు నాడు చక్రవర్తి ఔరంగజేబును చికాకు పెట్టింది. అందుకే తన సేనాని రుస్తుం ఖాన్ను 1706లో పాపన్న మీదకు పంపిండు. గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన గౌడ్ సైన్యం ముందు మొఘల్ ఆర్మీ నిలవలేకపోయింది. 1907లో ఔరంగజేబు చనిపోయినాక మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్ఠించిండు. అతని తమ్ముడైన బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఖాన్ బక్ష్కు ఇది నచ్చలేదు. ఇంకేముంది తిరుగుబాటు. మచిలీపట్నంలో ఉన్న డచ్, ఇంగ్లీష్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్న పాపన్న కుటుంబ గొడవల్లో మొఘలులు ఉండగానే వేలాది సైన్యంతో వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత భువనగిరి కిల్లాపై బహుజన జెండా ఎగరేసిండు. పాపన్న పోరాటం గురించి తెలుసుకున్న బహదూర్ షా అతనికి స్నేహహస్తం అందించిండు. అధికారిక గుర్తింపు కోసం కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్న షా ఆఫర్ను పాపన్న తెలివిగా ఉపయోగించుకున్నాడు. 14 లక్షల రూపాయలతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాల వస్తువులు ఇచ్చి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు రాజు చేయాలని షరతు విధించిండు. అనుకున్నది సాధించి గోల్కొండ కోటకు రాజైండు పాపన్న గౌడ్. పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు. స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు అమలు చేసిండు. కుల వృత్తులను ప్రోత్సహించిండు. వేలాది ఎకరాల్లో తాటి, ఈత, జీలుగు చెట్లను నాటించిండు. అయితే ఒక కళ్ళు గీసేవాడు గోల్కొండకు రాజు కావడానికి కొన్ని కులాలు జీర్ణించుకోలేకపోయాయి. బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టినాయి. 1709లో తాడికొండలో మొఘల్ సైన్యంతో కొన్ని నెలల పాటు జరిగిన యుద్ధంలో
పాపన్న ఓడిపోయిండు. హుస్నాబాద్లో అజ్ఞాతంలో ఉన్న పాపన్న గౌడ్ ఆచూకిని ఒక ద్రోహి ద్వారా తెలుసుకున్న మొఘల్ సైనికులు సర్దార్ తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపారు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీశారు. స్వయం పాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు కావాల్సిన గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీకి మన పాపన్న ఏమాత్రం తక్కువ కాదు. కానీ జరిగింది ఏంటి అంటే శివాజీని కులాలకు అతీతంగా ఓన్ చేసుకుంటున్న వాళ్ళు పాపన్న గౌడ్ను మాత్రం ఒక్క గౌడ కులానికి మాత్రమే పరిమితం చేశారు. దోపిడి దొంగగా చిత్రీకరించారు. మనం పట్టించుకున్నా గుర్తించినా గౌరవించుకున్నా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న గౌడ్ చరిత్రపై అధ్యయనం చేసి ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ లాంటి పుస్తకాలలో అతని ఫోటోలతో సహా వివరించింది. మరి ఈ చరిత్రను సినిమాగా ఎందుకు తీయారంటే లేదు, అట్లా కాదు. మనం వేసే డ్రామాలు, మన బత్తాయి రాజ్యం చూపించే సినిమాలు వేరే అన్నమాట. మాట్లాడుకుందాం దాని గురించి. సినిమానే చరిత్ర కాదు, కానీ సినిమాలో చూపించిన దాన్ని మాత్రమే చరిత్ర అనుకునే తరం ఒకటి తయారైంది. అందుకే సినిమాలో చూపించిన దానికే ఇంతలా రియాక్ట్ కావాలన్న విమర్శలు కూడా ఉన్నా కాక తప్పడం లేదు. సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు చిత్రహింసలకు గురి చేసి చంపిండు అన్నది నిజమే, కానీ సంభాజీ హిందువు కాబట్టి అతని క్రూరంగా హింసించి చంపాడు అన్నది మాత్రం పచ్చి అబద్ధం. ఇన్ఫ్యాక్ట్ సంభాజీ మహారాజ్ అంటే నచ్చని వాళ్ళు అతని చుట్టూనే ఉన్నారు అన్నది చారిత్రక సత్యం. సంభాజీ మహారాజ్ కాలంలోనే పాండిచ్చేరి గవర్నర్ జనరల్గా ఉన్న ఫ్రెంచ్ అధికారి ఫ్రాంకోయిన్ మార్టిన్ 17వ శతాబ్దంలో జరిగిన ముఖ్య రాజకీయ సైనిక సంఘటనలు మెమోరీస్ డి ఫ్రాన్సియోస్ మార్టిన్గా రాసుకున్నాడు. సంభాజీ మహారాజ్ మరణానికి దారితీసిన కారణాలను అందులో వివరించాడు. మార్టిన్ ప్రకారం సంభాజీ నాయకత్వ శైలి, అతని పరిపాలన విధానాలు అతని దర్బార్లోని కొంతమంది ఉన్నత స్థాయి మంత్రులకు నచ్చలేదు. వీరిలో గనోగి షీర్కే అనే వ్యక్తి కీలకం. అతను సంభాజీకి బంధువు కూడా అవుతాడని ఒక వాదన. సంగమేశ్వర్ దగ్గర కవి కలస్తో ఉన్న సంభాజీ ఆచూకీని మొఘల్ సైన్యానికి చెప్పింది గనోజీ షిర్కే అని ఫ్రాంకోయిన్ మార్టిన్ అంటాడు. గనోజీ షిర్కే వెనకాల ఉండి కొంతమంది బ్రాహ్మణ్ ప్రధానులు ఈ ద్రోహానికి పాల్పడ్డారని మార్టిన్ తన రచనలో ప్రస్తావించాడు. మెమోరీస్ ది ఫ్రాంకోయిన్ మార్టిన్ వాల్యూమ్ 3 పేజ్ నంబర్ 33 1665 నుంచి 1694 వరకు జరిగిన ముఖ్యమైన పరిణామాలతో పాటు సంభాజీని తనవారే ఎలా కుట్ర చేసి మొఘల్ సైన్యానికి దొరకేలా చేశారో చెప్పే వివరాలు ఉన్నాయి. ఫ్రాంకోయిన్ మార్టిన్ రచనలు ఆల్ఫ్రెడ్ మార్టిన్యూ 1931 పుస్తకంగా ప్రచురించాడు. ఒక రాజు లేదా చక్రవర్తి పాలన లేదా అతను చేసిన పనులను అతని మతం కోణంలో నుంచి చూస్తే చరిత్రను సరిగా అర్థం చేసుకోలేము. అఫ్జన్ ఖాన్ను కలుసుకునేందుకు ఒంటరిగా ఆయుధం లేకుండా వెళ్తున్న శివాజీ మహారాజును హెచ్చరించి ఉక్కుతో చేసిన పంజాను ఇచ్చి పంపిన ఛత్రపతి బాడీగార్డ్ పేరు రుస్తమే జమాన్. ఆయన ఒక ముస్లిం. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో శివాజీకి ఉన్న 18 మంది అంగరక్షకులు 12 మంది ముస్లింలే. ఒంటరిగా తన దగ్గరకు వచ్చిన శివాజీ మహారాజుపై అఫ్జల్ ఖాన్ దాడికి దిగితే రుస్తుమే జమాన్ ఇచ్చిన పంజాతో అతని పొట్టను చీల్చి చంపేస్తాడు. అప్పుడు శివాజీపై అఫ్జల్ ఖాన్కు చెందిన ఓ వ్యక్తిపై కత్తి దూస్తాడు. అతని పేరు కృష్ణాజీ భాస్కర్ కుల్కర్ణి. ఏ దేశ చరిత్రలోనైనా ఏ ఒక్క రాజు కూడా తన మతం కోసం, తన ధర్మం కోసం పాలించలేదు. అధికారం కోసం, సంపద కోసం మాత్రమే రాజ్యాలు చేశారు. నిజానికి భారతదేశ చరిత్ర వక్రీకరణ లేదా మతాంతీకరణ పాపం సినిమా దర్శకులదే, రచయితలదే. సో ఇది రియాలిటీ అనమాట. మొన్నటి గోద్రా సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమా తీసుకున్నా, తెలంగాణలో రిలీజ్ అయిన రజాకార్ సినిమా తీసుకున్నా, మొత్తం అంటే రజాకార్లను ఎదిరించింది అప్పటి ఆర్య సమాజ్కు చెందిన ఆర్ఎస్ఎస్ గ్రూప్ అని చెప్పి దాంట్లో చిత్రీకరించుకున్నారు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో సాకలి ఐలమ్మ గురించి కానీ, అప్పటి షోయబుల్లా ఖాన్ గురించి కానీ, అప్పటి వీరుల చరిత్ర గురించి కానీ ఎక్కడ కూడా పెద్దగా డిస్కషన్ చేసింది. ఏదో చరిత్రను చెప్పాలి కాబట్టి అట్లా టచ్ చేసి వదిలేసింది తప్ప, కానీ మొత్తం ఆర్య సమాజం ఈ హిందూ వర్గాలే కొట్లాడినాయి కాసిం రజ్వీ మీద అని చెప్పి మాట్లాడినాయి. మొత్తం భారతదేశంలో 590 సంస్థానాలను తీసుకుంటే ప్రతి ఒక్కడు గులాంగిరి చేసి ఢిల్లీ సుల్తాన్ల కప్పం కడుతూ, తర్వాత వచ్చిన ఆంగ్లేయులకు కప్పం కడుతూ వాళ్ళ రాజ్యాలను సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేసిన, కానీ ఏ ఒక్కడు కూడా మతాన్ని మార్చే ప్రయత్నం కానీ, హిందువులను ముస్లింలుగా మార్చే కుట్రలను కానీ చేసేది లేదు. ఒక్క తెలంగాణలో హైదరాబాద్ వేదికలో తప్ప కాసిం రజ్వీ అనే ఒక దిక్కుమాలిన పుండాకోర్గాడు చేసిన ప్రయోగం తప్పిస్తే ఎక్కడ కూడా దేశ చరిత్రలో అట్లాంటి ఘటనలు లేవు. కానీ దాన్ని ఈ ఆర్ఎస్ఎస్ గ్రూప్స్, ఈ హిందుత్వ గ్రూప్స్ ఎట్లా మలిచి రాసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చావా. నిజానికి ఈ చావా అంటే సంభాజీని దొరకబట్టించి మొఘల్ పాలకులకు ఔరంగజేబుకు పట్టించిన ఉదంతం వరకు ఓకే, కానీ దాని తర్వాత మహారాష్ట్రను, మరాఠా రాజ్యాన్ని పాలించింది ఎవరు? ఈ బ్రాహ్మణ్ పీశ్వరాజులు కాదా? నిజానికి ఒకవేళ సంభాజీని చంపిన తర్వాత
ఆ మరాఠా రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని పాలించాల్సింది ఎవరు? మొఘల్ పాలకులే కదా. మరి తర్వాత పీష్వా రాజులకు వేదిక ఎందుకైంది అది? ఇట్లాంటి చరిత్ర వక్రీకరణలు ఇచ్చే కోణాలు ఎన్నెన్నో ఉంటాయి. ఆ దృష్టిలో ఆ మూలాల్లోకి వెళ్తే తప్ప అర్థం కాని సబ్జెక్టు. మనకి ఎంతసేపు ఉన్న ఎమోషన్స్ రెచ్చగొట్టడం, చరిత్రను వక్రీకరిస్తూ అడ్డగోలు కథనాలను కల్పిస్తూ, ఇంకా మన తెలుగులో కూడా ఉన్నారు కదా కొంతమంది దర్శకులు, అవేది తాటి చెట్లను వంచి ఇక నీళ్లను పారించడం, తర్వాత పెద్ద పెద్ద దున్నపోతులను కొట్టి చంపడం, ఇట్లాంటివన్నీ చూపిస్తే ఇవి సినిమాలు అయితే వాటికి ఆస్కార్ అవార్డులు వస్తాయన్నమాట. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ హిందూ గ్రూప్స్ 1, 2 కాదు, చాలా అంటే చాలానే ఉన్నాయి. మొన్నటి సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమా కూడా చూస్తే అందులో మొత్తం ముస్లింలే ద్రోహులు అన్న కోణంలో చూపించారు. దాని తర్వాత జరిగిన గోద్రా అల్లర్ల గురించి అందులో ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా మెన్షన్ చేయలేదు. రజాకార్ సినిమా కూడా అంతే. సో ఇక చరిత్రను చరిత్రలాగా చూసే కోణాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా నిజంగానే ఈ మత మార్పిడిలకు గనక భారతదేశాన్ని, ఈ హిందూ సమాజాన్ని కనుక వేదిక చేస్తే, ఒక ఆయన అద్భుతమైన పాయింట్ రాసిండు. భారతదేశంలో ఈ రోజుకు జనాభా 50% ముస్లింలు ఉండేటోళ్ళు, మిగతా 40% క్రిస్టియన్లు ఉండేటోళ్ళు, 10% మాత్రమే హిందువులుగా మిగిలిపోయేటోళ్ళు. ఆ 10%ని ఊచకోత వస్తూ నిత్యం అరాచకాలకు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా చేసేటోళ్ళు. అవునా కదా? లాజికల్గా ఆలోచిస్తే. ఎందుకంటే మొఘల్ పాలకులు ఇంచుమించు 4-5 శతాబ్దాల పాటు ఈ దేశాన్ని పాలించారు. ఆ తర్వాత మొఘలుల పరిపాలన అంతమైన తర్వాత ఆంగ్లేయులు వచ్చి 200 ఏళ్ళు పాలించారు. ఆంగ్లేయులదేమో క్రిస్టియానిటీ, మొఘల్ పాలకులదేమో ముస్లిం. మరి ఈ 2 మత వర్గాలు పాలించిన తరుణంలో భారతదేశంలో ఇప్పటికీ మన జనాభా 80% అని ఎట్లా చెప్తారు వీళ్ళు? హిందుత్వం అనేది, హిందూ మతం అనేది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. ఒకడే పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు. పరమత సహనం పాటించాలని చెప్తారు. ఇది హిందుత్వ ఎజెండా. ఇది ఒక ప్రాక్టీస్, కల్చర్. దీన్ని ఇంక ఎవడో వచ్చి ధ్వంసం చేస్తాడు, ఇంకెవడో వచ్చి మొత్తం మార్చేస్తాడు అని చెప్పడం మూర్ఖత్వం. దాన్ని ఫాలో అవ్వడం అంతకన్నా పెద్ద మూర్ఖత్వం అన్నమాట. నిన్నమో నమ్మనగా సనాతన దేవుడు ఇంకా పొట్టబట్ట గురించి మాట్లాడుకుంటే కాదు, కానీ ఎవడో రాస్తాడనమాట ట్విట్టర్లో, ఏమని ఇట్లాంటి ప్రయోగం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తాడా అని. ఏది ఆ త్రివేణి సంగమంలో మునగకు సంబంధించి, హోలీ డిప్కు సంబంధించి రాస్తే దానికి అద్భుతమైన కౌంటర్ అనమాట. ఏమని, 3 పెళ్ళాలని చేసుకొని రెండో పెళ్ళాం కొడుకుతో 3వ భార్యతో ఇట్లా మునగడం మా జగనన్నకు సాధ్యం కాదు, ఎందుకంటే ఆయనకు 3 పిల్లలు లేరు, 2వ భార్యకు కొడుకులు లేరు అని చెప్పిన కోణంలో పెద్ద ఎత్తున ట్రోల్ అయిందనమాట. ఇట్లాంటి వాళ్ళంతా సనాతనానికి ఇప్పుడు ఐకాన్స్, బ్రాండ్ అంబాసిడర్స్ అయితే చూడాల్సిన దిక్కుమాలిన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. సో ఇక ఈ సినిమాకి సంబంధించిన జడ్జిమెంట్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఏం చేస్తారన్నది మీ చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.